విధంగా బాగా చేసుకున్నారు. సో మనతో పాటు నరేందర్ రెడ్డి ఉన్నారు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఎన్నికల్లో చివరి నిమిషం వరకు కూడా, చివరి రౌండ్ వరకు చాలా దగ్గరగా, చాలా క్లోజ్ మార్జిన్ లో ఓడిపోయారు. సో నరేందర్ రెడ్డి గారు, నమస్తే భరత్ గారు. టఫ్ లక్ నరేందర్ రెడ్డి గారు, చాలా ఫైట్ చేసి ఓడిపోయారు. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు ఫస్ట్ 1 year బ్యాక్ అనుకున్నారు కదా, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మీరు చూజ్ చేసుకున్నారు, నాకు సూట్ అవుద్ది గ్రాడ్యుయేట్ అని చెప్పి. సో 1 year 1.5 year నుంచి దీని గురించి కష్టపడుతున్నారు. ఎన్రోల్మెంట్ కూడా మీరు బాగా ఎక్కువ చేయించారు కదా? ఎస్ అండి, ఆల్మోస్ట్ 6 months నుంచి ఎన్రోల్మెంట్ అంటే ఈ ప్రక్రియలో ఉన్నాను. 1 year కాదు కానీ ఎగ్జాక్ట్లీ 6 months ఎఫర్ట్స్ పెట్టాను. ఓకే. సో అప్పుడు ఆ దశలో మీకు కాంగ్రెస్ టికెట్ కావాలని అడిగిన వాళ్ళు ఎవరు లేరు కదా, మీరు తప్ప? ఎస్, నేను తప్ప ఎవరు లేరు. ప్రసన్న హరికృష్ణ ఏ టైంలో వచ్చారు ఆయనకు టికెట్ కావాలని? అది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా నా తర్వాత. కాకపోతే ఇక్కడ ఏముంది అంటే, ఆల్రెడీ ఉన్న దాంట్లో జీవన్ రెడ్డి గారు మళ్ళీ కంటిన్యూ చేస్తారు అన్న ఒక అభిప్రాయం కాంగ్రెస్ పెద్దల్లో ఉండే. అందుకే వాళ్ళు కూడా ఇంకొక ఆప్షన్ గురించి వాళ్ళు వెతకలేదు. ఒకవేళ జీవన్ రెడ్డి గారు కాదు అని అన్నప్పుడు మాత్రమే మనం చూద్దాము అన్న దాంట్లో ఉన్నారు వాళ్ళు వాస్తవానికి. కానీ జీవన్ రెడ్డి ఎక్కడ ఎన్రోల్మెంట్ చేయించలే కదా, ఎన్రోల్మెంట్ చేయించింది మీరే కాంగ్రెస్ నుంచి. సో అప్పుడు ఎన్రోల్మెంట్ సంబంధం లేకుండా జీవన్ రెడ్డి గారు ఉన్నారు కదా మనకి. తను కాదు అన్నప్పుడే ఆలోచిద్దామన్న ఆలోచన ముందు ఉంటే, తను ఎప్పుడైతే ఎన్నో అన్నారో అప్పుడు ఉన్న దానిలో ద బెస్ట్ ఎవరు అన్న ఆలోచనకు రావడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఎన్రోల్మెంట్ కోసం కష్టపడ్డారు, దాదాపు 50,000 ఓట్లు ఎన్రోల్ చేయించారా? ఎక్కువ చేపించామండి, సుమారుగా 1,50,000 ఎన్రోల్మెంట్ మనం చేపించాం. ఓకే, అవుట్ ఆఫ్ 3,50,000 లో 1,50,000 మీరే చేయించారు. ఓకే. సో ఎన్రోల్మెంట్ కష్టపడ్డారు అంటే అప్పుడు అనిపించిందా ఈజీగా గెలుస్తాను అనిపించిందా? ఇప్పుడు ఇవాళ ఫీలింగ్ ఏంటి? సంవత్సరం క్రితం మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీ మైండ్ లో? నో ప్రాబ్లం, ఎట్లయినా టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వ్యవస్థలతో నేను ఉన్నాను కాబట్టి కొన్ని అస్త్రాలు నా మీద ఎలాగూ సంధిస్తారు. నేను ఫస్ట్ టైం పాలిటిక్స్ లోకి వస్తున్నాను కాబట్టి చాలా ఛాలెంజెస్ మరి ఎదుర్కోవాల్సి వస్తుంది అని నేను గెస్ వేసిందే, కానీ ఖచ్చితంగా గెలుస్తాను అనే ఒక నమ్మకం అయితే ఉండే. బట్ ఏమైపోయిందంటే, ఇక్కడ ఈ బీసీ వాదం అని, హిందూ వాదం అని, ఈ రెండు తెర మీదకి ఎక్కువగా రావడం, తర్వాత నాకున్న చాలా తక్కువ వ్యవధిలో అందరూ కాంగ్రెస్ శ్రేణులను నేను తొందరగా వాళ్ళతో మింగిల్ కావడం అనేది కొంచెం జరగలేదు అక్కడ. ఓకే, అంటే వాళ్ళు మింగిల్ కాదా, మీరు మింగిల్ కాలేదా? అంటే ఎవరైనా మొత్తానికి నేను కలిసే ప్రయత్నం అంటే 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఒక్కొక్కరిని తిరిగి కలవాలి అనేది జనరలీ ఎవరుగానే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఒక ఫోన్ కాల్ అన్న రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో మరి ఇంత పెద్ద కాన్స్టిట్యూన్స్ పరిధిలో నేను అందరికి ఫోన్ చేయడం అనేది కొంచెం వీలు కాలేదు. అక్కడ బహుశా ఇబ్బంది పడి ఉంటారు నా ద్వారా అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అంటే పొరపాటు మీదే అంటారా? అంటే చేసి ఉంటే బాగుంటది. వాస్తవానికి ఫోన్లు ఏది అవసరం లేక